హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మనం మంగళగిరి నవలూరు పుట్ట దగ్గరకు వచ్చామండి. నాగేంద్ర స్వామి టెంపుల్. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఇది చాలా ఫేమస్. ఇదండి, ఇటు చుట్టుపక్కల ఈ పొలాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, పక్కనే పుట్ట ఉంటుంది. ఈ పక్కనంతా మల్లె తోట ఉంది, మల్లెపూల తోట. ఇదండి, ఇదే మల్లెపూల తోట. ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు మల్లెపూల తోట ఉంటానే ఉంటుంది. ఆ చెట్లు పెద్ద అయిపోయి తీసేసి మళ్ళీ అవే వేస్తుంటారు. ఇదండి, లెఫ్ట్ సైడ్ డోర్లో లోపల ఈ పంపు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఇక్కడ అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తారు. ఇక్కడ ఏంటో చూద్దాం. ఇక్కడ ఎవరిదైనా మొక్కులు ఉంటే పుట్టెంటుకలు అవి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నాగేంద్ర స్వామికి తలనీలాలు ఇస్తూ ఉంటారు. ఇక మనం కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోదాం. ఇదండి, వాతావరణం మాత్రం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇక్కడ చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా నా చిన్నప్పుడు ఇంకా చాలా చెట్లు ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా ఉంది. ఇదండి, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ అంతా టెంట్ వేశారు. ఇది ఎదురు కనబడుతుంది మనకి పొంగల్ షెడ్. మొక్కులు ఉన్న వాళ్ళు ఏదైనా పొంగల్ చేసుకుంటూ ఉంటారు అక్కడ. మనకు ఎదురుగా కనబడుతుంది నాగేంద్ర స్వామి పుట్ట లోపల ఉంటుందండి. నాగేంద్ర స్వామి కొలువై ఉన్నారు అక్కడ. ఈ చిన్న రేకుల షెడ్ లోపల నుంచి వచ్చిన తర్వాత కొంచెం కూర్చోటానికి, ప్రసాదం అయితే తినడానికి అక్కడ కూర్చొని ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ జెండా చెట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి నాగేంద్ర స్వామి విగ్రహాలు. ఇక్కడ పసుపు కుంకుమ పాలతో అభిషేకిస్తారు. కోరిన కోరికలు తీర్చే నాగేంద్ర స్వామి ఇక్కడ కోరికలు కోరుతూ ఉంటారు. ఇదిగోండి, మరియు ఇక్కడ కూడా ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి పుట్ట ఉన్న ప్రదేశం. ఒకప్పుడు ఓన్లీ లోపల ఒకటే ఉంటుంది, ఇప్పుడు బయట రేకుల షెడ్ కూడా వేసినట్టున్నారు. ఇది నాగేంద్ర స్వామి విగ్రహాలు. ఇక్కడ చూడండి, గంధం చల్లుతున్నారు పైన. నాగేంద్ర స్వామికి పాలు పోసేవాళ్ళు మొత్తం ఆవు పాలు పోస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి, ఇది వచ్చేసి ఇక్కడ కూడా నాగేంద్ర స్వామి విగ్రహం ఉంటుంది. అది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం. నేను ఇక్కడ ఎవరో కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. నాగేంద్ర స్వామి విగ్రహం. ఓం నాగేంద్రాయ నమః. ఇక్కడే అండి స్వామివారు కొలువై ఉన్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి పొంగల్ షెడ్లో పాలు వేడి చేస్తున్నారు. ముందు పాలతో స్టార్ట్ అవుతుంది. మన ఇళ్ళల్లో వేరే విధంగా చేస్తాం. ముందుగా వాటర్తో రైస్ బాగా కొంచెం ఉడికిన తర్వాత పాలు యాడ్ చేయటం అలా ఉంటుంది. కానీ ఇక్కడ నాగేంద్ర స్వామి దగ్గర ముందుగా పాలు పోసి, పాలు పొంగిన తర్వాత మాత్రమే ఆ తర్వాత రైస్ యాడ్ చేస్తారు. రైస్ యాడ్ చేసి అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులో ఇలా బెల్లం యాడ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఉంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం అనుకుంటే కొంతమంది చేస్తారు లైట్గా, కానీ ఇక్కడ మాత్రం అసలు సాల్ట్ అనేది యూజ్ చేయరండి. ఓన్లీ మిల్క్, రైస్, బెల్లం అంతే అండి. ఆ మూడు. మంట కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. మంట ఎక్కువ పెట్టి ఇక్కడ చేస్తున్నారు. నేను పొంగల్లో కొంచెం బెల్లం వేసి అలా మొత్తం మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేస్తూ ఉన్నారు. మంట కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ బయట. ఎండ అయితే హెవీగా ఉందండి. బెల్లం సరిపోదు అనుకుంటా, మళ్ళీ బెల్లం యాడ్ చేస్తున్నారు. ఈ సండే అయితే ఎండ మామూలుగా లేదండి అసలు. లోపల పొంగల్ షెడ్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే చెమటలు కారిపోతున్నాయి. ఎందుకో సెకండ్ సమ్మర్ లాగా ఉంది ఈ సంవత్సరం అయితే. అది ఎవరి మహత్యమో తెలియదు. ఇంకా బెల్లం యాడ్ చేస్తూనే ఉన్నారు. కింద మంట లైట్గా పెట్టి జరుగుతూ ఉంది ప్రాసెస్. అయితే పొంగల్ వండే ప్రాసెస్. మంట కొంచెం లోపలికి అలా నేనే నెడుతుంది, ఎవరో అనుకోవద్దు. నేనే మంట కొంచెం తక్కువగా ఉందని చెప్పి లోపలికి నెడుతున్నాను. ఇది నెక్స్ట్ ఇక్కడ నాగేంద్ర స్వామి దగ్గరకు వచ్చాము, విగ్రహాల దగ్గరికి. పైన పూలు పెట్టి అగరత్తులు వెలిగిస్తున్నాను.
అగరత్తులు వెలిగిస్తూ ఉన్నాను. సరిగా నిప్పు అంటున్నట్టుగా లేదు, మళ్ళీ వెలిగిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అగరత్తులు ఇక్కడ స్వామివారి ముందు అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు అలా గుచ్చాను నేను. ఇక నెక్స్ట్ స్వామివారి పాదాల దగ్గర నిమ్మకాయలు ఉంచాను. నిమ్మకాయలు ఉంచి కొంచెం గంధం ఉంటే గంధం స్వామివారి పైన విగ్రహాల పైన చల్లుతున్నాను. తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉంచిన నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా స్వామివారి పాదాల దగ్గర నిమ్మకాయలు ఉంచి ఇంటికి తీసుకొచ్చి కడితే ఆ దిష్టి అలాంటివన్నీ దూరం అవుతామని చెప్పి ఒక నమ్మకం అండి. స్వామివారి దగ్గర పెట్టిన నిమ్మకాయలు ఒక 5 నిమ్మకాయలు పెట్టాను, తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కొత్త జంటలు కూడా చాలామంది పెళ్ళి కాగానే వస్తామని చెప్పి మొక్కుకొని ఉంటారు. వీరు పెళ్ళి బట్టల్లోనే వచ్చారు. లోపలికి పుట్ట దగ్గరికి స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు. ఇది నిందాలు చెప్పుకున్నాం కదా, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అని చెప్పి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను. కొబ్బరికాయ కొట్టాను, అంతే 2 దెబ్బలే, పగిలిపోవాల్సిందే. కొబ్బరికాయ బాగా పగిలింది. స్వామివారికి నమస్కరించి ఇంకా అలా పక్క వచ్చాను. ఇది నిందాలు చెప్పాం కదా, ఇక్కడ స్వామివారి లోపల నుంచి వచ్చి అక్కడ కూర్చునే ప్రదేశం. ఈ మామిడి చెట్టు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. సమ్మర్లో వస్తే మాత్రం మామిడికాయలు ఎన్నో కొన్ని ఉంటాయి, కానీ ఈ చెట్టు ఈ మధ్యకాలంలో కాయలు పట్టలేదు అనుకుంటా. అలాగే పుట్ట పక్కనే శివాలయం ఉందండి. ఈ శివాలయంలో అన్నదానం జరుగుతూ ఉంటుంది. మనం ఒకసారి శివాలయం లోపలికి వెళ్దాం. చాలా ప్లేస్ అండి, చాలా పెద్ద ప్లేసు. చెట్లు కూడా చాలా ఉంటాయి. నా చిన్నప్పుడు అయితే ఇంకా చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కిందంతా సిమెంట్ వేసి ఉన్నారు, సిమెంట్ రోడ్ లాగా. అందుకు చెట్లు కొన్ని తీసేసినట్టున్నారు. ఇంతకుముందు అయితే చాలా చెట్లు ఉండేవి నా చిన్నతనంలో. నేను చిన్నప్పటి నుంచి వస్తూ ఉండేవాడిని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ముందు వైపు గోడ కట్టారు. ఇక్కడ మొత్తం ఒకప్పుడు నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల పూజలు కానీ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇదిగోండి ఇదే ప్లేస్, నవగ్రహాలు ఉండే ప్లేసు. ఈ ముందు వైపు మొత్తం ఉండేది కాదు ఆ టైంలో. ఇప్పుడు ఆదివారం కాబట్టి తాళం వేసి ఉన్నట్టున్నారు. నవగ్రహాల పూజలు జరుగుతాయి ఇక్కడ. చాలా పెద్ద ప్లేస్ అండి ఇక్కడ శివాలయంది అయితే. ఇది మామిడి చెట్టేనండి, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు ఇది కూడా. సమ్మర్లో అయితే ఖచ్చితంగా మామిడికాయలు ఉంటాయండి ఇక్కడ. కాకపోతే ఎవరు కోయరు, ఏమన్నా కింద పడిపోతే తీసుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇదే శివాలయం. ఇక్కడ కూడా ఒక టెంట్ వేశారు. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ చెట్టు కింద కూడా చాలామంది కూర్చొని ఉన్నారు. ఇదిగోండి ఈ ప్లేస్ మనం వెళ్తున్నాం కదా, లోపల నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది శివాలయం ముందు. ఇదిగోండి ఇదే నాగేంద్ర స్వామి పుట్ట. ఆ పుట్టలో నుంచి ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పైన స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఆ స్లాబ్ పైన చెట్టు అలా ఉంది. ఇంకా నాగేంద్ర స్వామి పుట్ట అండి. ఇంక దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి, వినాయక స్వామి ఇంకా మిగతా దేవుళ్ళ విగ్రహాలు కూడా. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అందరూ కూడా. పసుపు కుంకుమతో స్వామివారిని కోరిన కోరికలు తీర్చే నాగేంద్ర స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తుంటారు. ఇదిగోండి చెట్టు చూడండి, స్లాబ్ కూడా ఆ చెట్టుకు ఇబ్బంది లేకుండా వేశారు. ఇదంతా శివాలయం అండి. ఇదంతా శివాలయంలో అన్నవదనం జరుగును అని చెప్పి రాసి ఉంది. బ్యానర్ కూడా కట్టి ఉంది. ఇదంతా శివాలయం. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ఒకరోజు ఆదివారం వచ్చి స్పెండ్ చేయొచ్చు. మీకు అడ్రస్ ఎక్కడో తెలియకపోతే అడ్రస్ చెప్తున్నాను వినండి. మంగళగిరి బస్ స్టాండ్ పక్క సందులోంచి 2 కిలోమీటర్స్, బిలో 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. ఆటోలు కూడా ఉంటాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే. ఇదిగోండి అన్నదానం జరుగుతుందని చెప్పాను కదా, ఇదిగోండి అన్నదానం జరుగుతున్న ప్రదేశం ఇది. పులిహార ఎవరికో బాక్స్లో కూడా వేస్తున్నారు. ఇదిగోండి చాలా మంచి పని. అక్కడ వచ్చిన భక్తులకి ఆహారానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇక్కడ ఉచిత భోజనం అయితే పెట్టారు. అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇదండి ఇది పక్కన శివాలయం పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఈ గుడి చాలా సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి చూడండి, చాలా పెద్ద విగ్రహం, చాలా పెద్ద గుడి.
చాలా సంవత్సరాలుగా మనం ఇచ్చే విరాళాలు మొత్తం స్వామివారికి గుడి జరుగుతూ ఉంటుంది నిర్మాణం. మీరు కూడా విరాళాలు ఇవ్వండి అక్కడికి వెళ్ళినప్పుడు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.